ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు గిట్ దాని సూటిగా ఉన్న వాళ్ళకి నేను ఎవరు కనిపిస్తలేనో వాళ్ళకి గిట్ పక్క వచ్చి కూర్చుంటే అయిపోయి. అపూర్వ స్వాగతం పలిగినటువంటి తడపాకల్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తడపాకల గ్రామ ముద్దుబిడ్డ సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు గంటన్నర సేపు వెయిట్ చేశారు ప్రశాంత్ అన్న కోసం. అది చాలా చాలా బాగుంది. అన్న కోసం మేము ఇంత ఘన స్వాగతం పలినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన మనూరికి వాళ్ళు ఏమని చెప్పారు, ఒక 15 లక్షల పని చేసి మేమేదో పెద్ద కోట్ల వరకు ఇచ్చినట్టు అంతా చెప్పిపోయారు. మనం ఎంత ఇస్తున్నాం తెలుసా? మన తడపాక గ్రామానికి నేను వచ్చినాకనే 1 కోటి రూపాయలు తీసుకురోళ్ళు అన్నగారు ద్వారా పోయడం జరిగింది. అదేవిధంగా 20 లక్షల హెల్త్ సెంటర్ కానీ మన పెన్షన్లు కానీ మన ఊళ్ళోకి వచ్చినంత పెన్షన్లు మండలంలో మనం సెకండ్ ఉన్నాం. ఎందుకంటే 2 తర్వాత కూడా మన తడపాక గ్రామానికి 480 పెన్షన్లు వస్తున్నాయి. 480 పెన్షన్లు అంటే సగం మందికి మన ఊళ్ళో ఆడపిల్లలందరికీ కూడా దాదాపు సగం మందికి వస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని పెన్షన్లు రాని ఉన్నాయి. 2014 కట్ ఆఫ్ డేట్ తర్వాత పిఎఫ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన ఊళ్ళో. కూడా వచ్చే ప్రయత్నం చేస్తామని మాటించడం జరిగింది అన్నగారు. ఇంకా వాళ్ళు ఏమో చెప్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మరియు కళ్యాణ లక్ష్మి కానీ ఏదైనా తీసుకెళ్తే కార్యకర్తలు మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించగలరు. మీకు అందరికీ తెలుసు, ఏ కార్యకర్త కూడా బీఆర్ఎస్ కార్యకర్త కూడా మన ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయలేదు. డైరెక్ట్ మీ ఖాతాల్లో కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని కూడా మీ ఖాతాలోకి రావడం జరిగింది. వాళ్ళు చెప్పేవన్నీ దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏందో మనందరికీ తెలిసే 10 సంవత్సరాలు 2011 కంటే ముందు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇన్ని సీసీ రోడ్లు ఉండే మీకైతే గుర్తు ఉంది కదా. ఒకటే సీసీ రోడ్డు ఉండే. అదేవిధంగా మనకు కళ్యాణ లక్ష్మి ద్వారా 90 లక్షలు రావడం జరిగింది. 90 మంది ఆడబిడ్డలకు మనకు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇంటికి ₹1,00,000 రావడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 40-50 మందికి దాదాపు 18,90,000 కూడా రావడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి ఇంకెవరు చేస్తారు? మీకు మాటలు చెప్పేవాళ్ళు కాదు. మాటలు ఎప్పుడు ఈ దొంగేడుపు లేచే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేరు. ఒకసారి ఛాన్స్ చేయండి, ఒకసారి ఛాన్స్ ఏంటంటే ఒక్కసారికి ఛాన్స్ ఇస్తే మన నియోజకవర్గం 15 సంవత్సరాలు నిలకపోతా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దయచేసి ఈసారి ఎలక్షన్లలో మన ప్రశాంత్ అన్న గారికి తడపాక గ్రామం తరఫున భారీ మెజార్టీ ఇవ్వగలరని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి ఛాన్స్ అంటే మీ రాష్ట్రాన్ని అమ్ముకుంటారా అనే ఈ సందర్భంగా నేను అడుగుతున్నా వాళ్ళను. ఇవాళ అభివృద్ధి అంటేనే ప్రశాంత్ అన్న అంటేనే అభివృద్ధి గురించి ఎంత చెప్పినా, ఏ ఊరు పోయినా, ఏ వాడ చూసినా ఇవాళ ఏరుగట్ల మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి అభివృద్ధి మన ప్రశాంత్ అన్నకు ప్రతి ఒక్కరికి మన తడపాకల్ గ్రామం తరపున ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి 30 తారీఖు నాడు మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తడపాకల ప్రజల్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే తడపాకల్ని ఎన్ని సీసీ రోడ్లు పోసినామో, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి తడపాకల ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇయ్యాల రైతులకు కానీ ఇయ్యాల ప్రతి కులానికి అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదే కరెంటు విషయం మాట్లాడుకుంటే రైతులు ప్రతి కులంలో రైతులు ఉన్నారు. ప్రతి కులంలో ఇంతో అంత భూమి ఉంది. ఒకప్పుడు కరెంటు ఎట్లుండే రైతక్కలారా ఒక్కసారి ఆలోచించండి. తెల్లం దాకా 12 గంటలకు ఇయ్యాల భర్తతోని ఇయ్యాల సాక్షి లైట్లు పట్టుకొని మొగ సంచలు వేసిన సందర్భం మీ అందరికీ తెలియదా అని ఒక్కసారి అడుగుతున్నాను. ఈ తడపాకల గ్రామ ప్రజల్ని, ఈ అక్కల్ని, రైతక్కల్ని అడుగుతున్నాను. ఒకప్పుడు ఎట్లుండే కరెంటు 24 గంటల కరెంటు, 24 గంటలు 2 సార్లు పంటలు కొని నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి 2 సార్లు పంటలు కొని తీసుకొని ఇంకా రైతులకు ఏం కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. రైతులకు ఇంకా ఏం చేస్తారు? 30 గంటలకి కరెంట్ ఇస్తారా? ఇంకా దేవుణ్ణి కోరుకొని 24 గంటలు ఉన్నదాన్ని 30 గంటలకి చేస్తారా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సమయం బాగైంది కాబట్టి ఎక్కడ సమయం తీసుకోకుండా ఇవాళ మంచి నాయకులు ఉన్నారు. ఈ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో, అష్రాపు రాయమల్లు వీళ్ళందరి ఆధ్వర్యంలో తడపాకల్ని మంచి ఇంకా ఏమైనా పనులు మిగిలిపోయి ఉంటే మళ్ళీ అన్నని గెలిపించండి, ఒక్కసారి దీవించండి. తడపాకల్ గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తామని
అని సందర్భంగా నేను అడుగుతున్నాను. జై తెలంగాణ. 30 తారీఖు నాడు గుర్తులు గుద్దితే ప్రతిపక్షాలు పారిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుండి ఉన్నది, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తడపాకల గ్రామానికి ఎన్ని సీసీ రోడ్లు ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సీసీ రోడ్లు అయినా మేము మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో పెన్షన్ ఎంత ఉండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నట్టు కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. దయచేసి అమ్మలారా, అక్కలారా, మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో ఓట్లేసి తడపాకల గ్రామాన్ని ఏర్గట్ల మండలంలోనే ఆదర్శ గ్రామంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మన గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఉన్నటువంటి రైతు నాయకులు, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణానందం గారికి, జడ్పీటీసీ సభ్యులు రాజేశ్వర్ గారికి, తడపాకల్ గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక కింద ఉన్న వాళ్ళకి, పేర్లు చెప్తలేను, ఒకళ్ళ పేరు చెప్పకపోతే ఒకళ్ళు అలుగుతున్నారట, అందుకే చెప్తలేను బిడ్డ. కార్యకర్తలందరికీ పేరు పేరున, నాయకులందరూ చాలా మంది సీనియర్లు ఉన్నారు నాకంటే, అన్ని కుల సంఘాల సభ్యులకు, పెద్ద మనుషులకు, అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని మరి సర్పంచ్ చెప్తున్న 5 గంటల నుంచి ఉన్నారట మీరు. నేను ప్రోగ్రాం ఇచ్చింది 6 గంటలకు. ఈ మహానుభావులు మొదలు పిలిచి మిమ్మల్ని సతాయిస్తారు. క్షమించాలా, లేట్ అయింది. అంతసేపటి నుంచి వెయిట్ చేస్తూ బోనాలు ఎత్తుకొని నాకు అఖండ స్వాగతం పలికినటువంటి నా అక్కా చెల్లెలందరికీ, నాతో పాటు ఇక్కడ నడుచుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెకు, తల్లులకు, ఇటు రైట్ సైడ్ ఉన్న వారికి, వెనకాల ఉన్న వారికి అందరికి కూడా, అట్లనే వలవట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగన్నలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇవన్నీ దాదాపుగా పూర్తి చేయడానికే నేను ప్రయత్నం చేసిన, అయినా సరే ఇంకా కొన్ని పనులు ఉంటాయి. ఒక 2-3 తట్టుకపోయిన విషయాలు ఉంటాయి. మొదలే చెప్పేస్తావి, ఇక మీకు గొడవపడి ఉండదు మీ దగ్గర. ఏమన్నా ఉంటే కొన్ని సర్పంచ్ గారు చెప్పినట్టు కొత్త బీడీపీఎఫ్ల పెన్షన్లు కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో 30-40 మందికి 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, ఆ పెన్షన్లు రానివారు, కొన్ని మిగిలిన వారు కొంతమంది ఉన్నారు. బీడీపీఎఫ్లు ఎంతమంది ఉంటారో కొత్త వాళ్ళు చేయలేపురమ్మా. ఒక 10 ఉన్నారా, 20 ఉన్నారా? మరి లేపుతలేదు, సేవ్ ఎక్కువ ఉన్నారు, 50 అనుకుంటారు. మీ ఒక 50-60, వాళ్ళొక 30, మొత్తం కలిపి ఒక 100 కొత్త పెన్షన్లు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. అట్లనే రెండో పని ఏముంటుందంటే కొడుకులకు పెళ్లి లేని, కోడళ్ళు వచ్చిర్రు, ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు, తర్వాత వేరు పడతామంటున్నారు, పడ్డారు. వాళ్ళది రేషన్ కార్డులో తీసి పేర్లు దాంట్లో వేయాలి, దానికి కొత్త రేషన్ కార్డు కుట్టాలి. అట్లనే దుబాయ్ పోయిండు, ఆ పోయినప్పుడు రేషన్ కార్డు పుట్టింది, పేరు లేదు, తీసేసారు. మళ్ళీ వచ్చిండు, ఈయన్నే వచ్చిండు, ఇప్పుడు వాళ్ళ పేరు కావాలి దాంట్లో. ఇట్లా కొన్ని ఉన్నాయి, బియ్యం కార్డులు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ఒక స్కీమ్ తీసుకుంటున్నాం, కొత్త స్కీము. ఆ స్కీమ్ కంటే మొదలే ఇట్లా మిస్ అయిన బియ్యం కార్డులన్నీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి మనం చేస్తాం. ఇక మూడోది, ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టుకుంటే ఒక 3 లక్షల రూపాయలు గృహలక్ష్మి సాయం చేస్తామని చెప్పినాం. అట్లా ఈ గ్రామంలో 25 మంది అప్లై చేసుకున్నారు, తక్కువ అప్లై చేసుకున్నారు, మరి ఎందుకో నాకు తెలియదు. 25 మంది అప్లై చేసుకుంటే 21 మందికి మంజూరు చేసిన 3 లక్షల రూపాయలు. ఇప్పుడు అప్లై చేయని వారు ఎవరన్నా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాక
మళ్ళీ కావలసిన వాళ్ళు అర్హులు. ఇక నాకు ఇల్లు ఉన్నా కానీ నాకు ఇవ్వాలంటే ఇయ్యది గవర్నమెంట్. ఇల్లు లేని వారు లేదు పాత పెంకుటిల్లు ఉన్నది కూలిపోయేటట్టు ఉన్నది తీసేసి ఆన్నే ఇంకోటి కొత్తది కట్టుకుంటాం అనుకున్న వాళ్ళు అట్లా ఇంకో 20 కాదు 30 మంది ఉన్నా సరే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఈసారికి 21 మందికి అప్లై చేసినాం, మంజూరు చేసినాం. 3 లక్షల చొప్పున 63 లక్షలు మంజూరు చేసినాం. ఈ 3 ఇవి మనకు సంబంధించినట్టు ఈ 3 పనులే తట్టుబడే ఇవి కూడా. అట్లనే గ్రామానికి సంబంధించి ఏ పని ఉన్నా సరే మనం చేసిన ముఖమే పారిపోయిన ముఖం కాదు. మీరు ఏది చెప్పినా నేను చేసిన కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికి మనం చేసుకుంటాం. అది నాకు కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు. ఓటు అనేది ఆలోచించే వేయాలి. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉన్నది ఓట్లకు? ఇంకా 10 రోజులు ఉన్నది. ఫస్ట్ ఆలోచించుకోవచ్చు ఏంది ఇప్పుడు ఏ పార్టీ వస్తున్నది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ వస్తున్నది, ఇంకోటి బీజేపీ పార్టీ వస్తున్నది, వేరే కూడా ఉన్నాయనుకో, మెయిన్ ఉన్నాయనుకున్నా. ఇప్పుడు నేను 10 ఏళ్ళ నుంచి నేనున్నా. నాకంటే మొదలు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఒక 20 ఏళ్ళేమో బీజేపీ టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఉన్నప్పుడు మన గ్రామంలో ఒక 2-3 విషయాల్లో ఎట్లా ఉండే పరిస్థితి, మనం వచ్చినప్పుడు ఎట్లా అయింది, ఏమున్నది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదండి. మరి ఒక్క సందు వేసినోడు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వాళ్ళు గొప్ప సందులో అన్నిట్లు వేసినోడు మరి కేసీఆర్ మన ప్రశాంత్ రెడ్డి గొప్ప ఎవరికి ఓటేయాలి? గంతే కదా ఆలోచన. ఓటనగానే ఓ ఆగమని అటు ఇటు ఏం పరేషాన్ ఏం అవసరం లేదు. మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎవరు అప్పుడు చేసిరు, ఎవరు ఏమి ఇప్పుడు జరిగినాయి అన్నదే పాయింట్. ఇక ఈ ప్రకాష్ రెడ్డి అంటే నాకు వాడదని చెప్పి ఒక ఆయన అటుండు, ఇక ఆయన వాడదని ఇటుండు, ఇక మా బామ్మని చెప్పిండు కానీ ఇష్టం ఉన్న ఓటు గుద్దుడు. వద్దు, మీరే ఆలోచన చేయండి. మీకే న్యాయం ఏదో తెలుసుకోండి, మీరేం ధర్మం ఏందో మీరే ఆలోచన చేసి ఓటేయండి దయచేసి. అది నాకైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు. ఓటు ఆషామాషిగా వేయద్దు అనేదే నా కోరిక. పని జరిగిన దగ్గర ఓటేస్తే పని చేసినోడికి ఏముంటుందంటే అరే పని చేస్తే ఓట్లు పడతాయిరా అన్న భరోసా ఉండి ఇంకా ఎక్కువ పనులు చేస్తాడు. ఇక పని జరిగిన దగ్గర పని చేసినోడికి ఓటు రాలేదనుకోండి, ఎంతైనా కంతే, ఇక పని చేసినా కంతే పని చేయకున్నా కంతే అని అనుకుంటే నష్టం గ్రామానికి జరుగుతుంది. కాబట్టి పనిని బట్టి ఓటు పడాలి. నేను పనులు ఉంటే ఇంకా లేవనని నేను అన్ని అయినాయని నేను అనను. నేను మొదలే చెప్పిన ఇంకా ఉన్నాయి, కానీ ఆ 70 ఏళ్లలో ఏమైంది 9 ఏళ్లలో ఏమైంది అన్నదే పాయింట్. అట్లా గ్రామానికి ఇచ్చినాం, చాకలి మంగళ సంఘంకి ఇచ్చినాం, యాదవ్ 2 సంఘాలకు ఇచ్చినాం, అట్లనే ఆ కిచెన్ షెడ్ ఇచ్చినాం, అక్కడ ఘాట్ కాడ మాదిగ సంఘానికి ఇచ్చినాం, మాల సంఘానికి ఇచ్చినాం, ఊరందరికి వెళ్ళిపో బీసీ కమ్యూనిటీ అలాంటి అది ఇచ్చినాం, మున్నూరు కాపు సంఘంకి ఇచ్చినాం, కుమ్మరి సంఘంకి ఇచ్చినాం, గోనరెడ్డి కాపు 1 గోనరెడ్డి కాపు 2కి ఇచ్చినాం, ఆదివాసీ నాయకుల సంఘానికి ఇచ్చినాం. ఇక 13 కుల సంఘాలకు కూడా మనం ఆర్థిక సాయం చేసుకున్నాం. మరి మీ దయా నా ప్రాప్తం, అందరికి ఇచ్చుకున్నాం. ఎవరిని కూడా కాదనిలే. మరి అన్ని సంఘాలు నన్ను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి కదా అని చెప్పి నేను మీ అందరినీ మనవి చేస్తున్నా, ప్రార్థిస్తా ఉన్నా. గ్రామంకు జరగవలసిన అన్ని పనులు మీరు అడిగినవన్నీ కూడా చేసుకున్నాం. ప్రొసీడింగ్స్ ఫేక్ అన్నోడైతే వాడు మూర్ఖుడు. ఒకవేళ క్యాండిడేటే ఆ పని చెప్పిండు అనుకోవడానికి ఏం తెలియదు అన్నట్టుగా ఎమ్మెల్యే నామినేషన్ వేసి కూడా దండుగా ఆయన. ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది. గవర్నమెంట్ ఆర్డరు ఏ గవర్నమెంట్ అయినా అది పని చేయాల్సిందే. ఒకసారి ఆర్డర్ వెళితే అది పని కావాల్సిందే. ఇక వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళని? ఇక అందుకోసమే అంటున్నా, వాళ్ళకి శాత కాలే, చేసినోడి మీద ఏదో ఒకటి మాట్లాడాలి. అదే ప్రాబ్లం. అట్లా ఇవాళ గ్రామంలో జరిగిన కార్యక్రమాలైన పెన్షన్ల మీద కూడా చెప్తా ఉన్నాను నేను.
మన ఊర్లో 480 మందికి 7,10,00,000 రూపాయలు పెన్షన్లు పంచినమ్మా. 7,10,00,000 రూపాయలు తడపాకల్ గ్రామాల్లో. ఈ 480 మందికి ఇంకొక ఎంత 100 మంది ఇప్పుడు కొత్తగా పుడతారు. కొత్తగా బీడీలు చేసేటోళ్ళు, 50 రోజులు నిండిన వాళ్ళు. కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం 1,00,000 రూపాయలు చొప్పున. ఇది లేకుండే కాంగ్రెస్ పార్టీ జమాన్లు ఉండేనా? పెన్షన్లు కూడా అమ్మా, పెన్షన్లు కూడా నేను రాకున్న మొదలు 200 పెన్షన్లు ఉంటుండే. 200 మందికే తడపాకల్లా, అది కూడా 200 రూపాయలు చొప్పున. ఇవాళ 480 మందికి 2,000 రూపాయలు చొప్పున ఇస్తుంది. మరి ఇక కాంగ్రెస్ పార్టీ గొప్పనా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ గొప్పనా? ఎవరు ఎంతమందికి ఎంత ఇచ్చిర్రు వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి ఎంత వస్తున్నాయి, ఇంత ఎలా ఆలోచన చేయాలి. అట్లనే కళ్యాణ లక్ష్మి ఉండేనా అప్పుడు? ఒక్క కొత్త ఇయ్యలే ఆడబిడ్డ పెళ్ళైతే. ఇలా 90 ఇళ్లలో పెళ్ళైతే ఈ తడపాకల గ్రామంలో 90 ఇళ్లలో కూడా పైసలు పంపించండి కేసీఆర్. సీఎం సహాయం అనేది మీరు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటే, మీరు వేల్పూర్కి వచ్చి నాకు అప్లికేషన్ ఇస్తే నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఇట్లా కావాలా సార్ అని అడిగితే 30,000, 40,000, 50,000, 20,000 ఎంతైతే అంత. అట్లా 46 మందికి 19 లక్షల రూపాయలు ఇప్పించాం ఇవాళ. మరి వాళ్ళు వస్తూ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు వస్తారు. బీజేపీలో కూడా పిఎంఆర్ఎఫ్ అని ఉంటుంది ప్రధానమంత్రి దగ్గర ఒకటి. ఎంపీ కూడా ఉన్నాడు ఒక ఆయన. నేను ఎమ్మెల్యేని, నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించిన. మరి ఎంపీ పిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పియాలి కదా, ఇప్పించిండా ఏమన్నా? మరి అదే కదా ఏ పార్టీ ఏందని తెలిసేది. అట్టనే రైతు బంధు 549 మందికి 5,76,00,000 రూపాయలు ఇచ్చాము ఇప్పటికి తడపాకల గ్రామంలో. 5,76,00,000 549 మందికి. ఇట్లా ఇన్ని రకాల కుటుంబాల వారీగా కూడా సహాయం జరిగింది. గ్రామంలో పనులు జరిగినాయి. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. దయచేసి పాతగప్పుడు ఏం జరిగినాయి, కొత్తగప్పుడు ఏం జరిగినాయి, ఇంత ఏది అబద్ధం లేదు. నేను చెప్పిన భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నా. నేను చెప్పిన దాంట్లో ఏది అబద్ధం లేదు. ఇంకా నేను ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు నాతిరిగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. 4 రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు. బీజేపీ పార్టీ వాళ్ళు 18 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులు. కేసీఆర్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు నేను ఇప్పటిదాకా చదివినా కదా, 2000 పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అట్లనే కేసీఆర్ కిట్ కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావచ్చు, పేదోళ్ళకు సంబంధించిన గృహలక్ష్మి 3 లక్షలు కావచ్చు, అట్లనే రైతులకు సంబంధించి రైతు బంధు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు 10,000 ఎకరం. ఇగో ఇవి ఈ 4 కాంగ్రెస్ రాష్ట్రాల్లో, 18 బీజేపీ రాష్ట్రాల్లో చూపిమని ఉంది. ఓట్లు అలకేయడు, నాకు వేయకూడదు. అక్కడ ఉన్న దగ్గర ఇవేవీ లేవు. ఇక్కడ మాత్రం వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా నమ్మకం లేదంటే, నేను చెప్పిన నమ్మకం లేదంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక నలుగురు లీడర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎక్కడి నుంచి దూరం కూడా ఇంటుంటే ఒక కారు కట్టుకోరు. ఖర్చులకు కావాలంటే నేనే ఇస్తా, కారు ఖర్చులు ఇస్తా, రాన్పోన్ ఖర్చులు ఇస్తా. కర్ణాటక రాష్ట్రం గీన్నే ఉన్నది, మన పక్కకే ఉంటుంది. ఆడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బీదర్ దగ్గరికి పోయి 200 కిలోమీటర్లు పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. మీ నలుగురు పోయి 2-3 ఊర్లు తిరగరండి. ఇప్పుడు నేను చెప్పినవి ఆడు ఉన్నాయా చూడు. చూసి ఒకవేళ ఉన్నాయి అనుకో, ఓట్లు నాకు వేయకూడదు. ఒకవేళ నేను చెప్పినవి ఈడ తెలంగాణలో కేసీఆర్ ఇస్తున్నాయి ఆడ లేవనుకో, మీ మనస్సాక్షికి వచ్చి ఊర్లో చెప్పుర్రి, లేవు పోయి ఈడ కేసీఆర్ ఇస్తున్నాయి ఆడ లేవు అని చెప్పుర్రి. చెప్పి మీ ఓట్లు కూడా నాకే ఇయ్యరు మీ మనస్సాక్షిగా. సేమ్ బీజేపీ వాళ్ళు కూడా అంతే. మహారాష్ట్ర పోయిరండి, పక్కకే బాసర్ పక్కకే ఉంటుంది. మహారాష్ట్ర పోయి ఇట్లనే సేమ్ చూడుర్రి. నేను చెప్పింది అబద్ధమైతే నాకు ఓటు వేయకూరి, నేను చెప్పి నిజమైతే ఊరోళ్ళకి కూడా చెప్పుర్రి. వచ్చి అంబేద్కర్ సార్ సాక్షిగా చెప్పుర్రి. ఊరోళ్ళకి చెప్పి సుభాష్ చంద్రబోస్ గారి సాక్షిగా చెప్పుర్రి. ఊరోళ్ళకి చెప్పి మీ ఓట్లు కూడా బీజేపీ ఓట్లు కూడా నాకే వేయాలి. కుల్లా మీరే చూసారు, నేను రాను.
ఇంకో ఇదమ్మా పరిస్థితి. ఇది నా అన్నలు తమ్ముళ్ళు నా రైతన్నలు ఆలోచించాలి పరిస్థితి. ఇది కరెంటు కర్ణాటకలో 7 గంటల కరెంటు ఉండే, మేము 10 గంటలు ఇస్తాం మాకు ఓట్లేయండి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రజలు నమ్మి ఓట్లేసారు. ఇప్పుడు ఈడే చెప్తున్నట్టే నిన్న చెప్పిరు కదా, ఈడికెళ్ళి ఆడదాకా చందమామని తీసుకొచ్చి సుభాష్ చంద్రబోస్ దగ్గర గుసులు పెడతా అన్నట్టే చెప్పిరు. ఇక ఉన్నప్పుడు ఇచ్చేది 200 దిక్కు, ఇప్పుడు ఇస్తున్నది కూడా గంతే. కర్ణాటకలో 750 రూపాయలు ఈ రోజు కూడా. 3 నెలల కింద సీఎం గెలిచిరాళ్ళు 750 ఇప్పటికీ. అక్కడ 10 గంటల కరెంట్ ఇస్తాము, 7 గంటలు ఉన్నదాన్ని 10 గంటలు చేస్తాము అన్నారు. ఓట్లు వేసారని నమ్మి ఓట్లు వేసారు. 10 గంటలు కొత్తగా ఇస్తా అన్న దేవుడు ఎరుగు, ఉన్న 7 గంటలు కూడా ఎగవీకిరు. ఎగవీకి 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది కూడా పొద్దుగల సగం రాత్రికి సగం. మళ్ళా మన పాత రోజులు సేమ్. 2 నెలలు పట్టింది వాళ్ళకు వచ్చి. 2 నెలలు వచ్చినాక ఉన్న కరెంటును కూడా ఎగ్గొట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. ఇక బీజేపీ మహారాష్ట్రలో మీరు అమ్మరు. నరసింహనాయుడు సార్ మొత్తం తిరిగేస్తాడు కాబట్టి రైతు నాయకుడు మొన్న కొందరు రైతు నాయకులు తీసుకొచ్చాడు. వాళ్ళు చెప్తే నేనే ఆశ్చర్యపోయినా. నేను మళ్ళీ చెక్ చేసి అఫీషియల్ అంతా కరెక్టే ఉంది వాళ్ళు చెప్పింది. మహారాష్ట్రలో ఒక్క కరెంటు కనెక్షన్ కావాలంటే 1,80,000 డీడీ కట్టాలి రైతు. 5 హార్స్ పవర్ కనెక్షన్ 1,80,000 డీడీ గవర్నమెంట్కి ఇవ్వాలి. మళ్ళా పైన ఇది ఇంతకుముందు మన దగ్గర ఉండే కదా, జమే ఉండే నా జమే కదా. ఈ ట్రాన్స్ఫార్మర్ గాలిపోగానే మా మహానుభావుల కాలంలో కాంగ్రెస్ వాళ్ళ కాలంలో ట్రాన్స్ఫార్మర్ గాలిపోగానే మట్టి అయితే అదే బాబా అంటే మోటార్ కింద 1000 జమ చేసి నెలకు తయారవుతుండేది. మళ్ళా ఇప్పుడు మహారాష్ట్రలో అదే పరిస్థితి ఉన్నది. బీజేపీలు ఉన్నది. 1,80,000 రూపాయల డీడీ కట్టాలి, లంచం ఇవ్వాలి. మళ్ళా సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక్క మోటార్ మీద కట్టాలి మళ్ళా బిల్లు రైతులు. అది ఇంకెంత అన్యాయం అంటే, ఇప్పుడు మనం కాలువ పార్కం ఉంటుందా, కాలువ పార్కం చేసినా చెరువు పార్కం చేసినా సంవత్సరానికి ఎకరానికి 10,500 రూపాయలు కట్టాలి గవర్నమెంట్కి మహారాష్ట్రలో రైతు. ఇగో ఇది వాస్తవం. అందుకో మీరే దయచేసి పోయి చూస్తుంటే కోరుతున్నాను నేను కాంగ్రెస్ బీజేపీ నాయకుల్ని. చూసి మీరే చెప్పురు, మన సాక్షిగా చెప్పురు. ఇగో సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వచ్చి మీకు తెలియదు, మీ వాళ్ళు చెప్పింది నమ్ముతారు మీరు. ఇక్కడ బంగారం అంటే ప్రభుత్వం ఉన్నది, బంగారం లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు మన కేసీఆర్. గింత రైతుకి ఇంత ఇబ్బంది కలగకుండా 100% వడ్లను కొనేస్తున్నాడు ఆయన్నే. ఏ దిప్పలు పడుతుండో ఏమో. 10 రోజుల పైసలు వస్తున్నాయి. ఇట్లా జరిగిందా మన కాంగ్రెస్ పార్టీ జమానా జరిగిందా? మరి ఇంకేం ఆలోచించాలా మనం? ఇగో ఇవి వాస్తవాలమ్మా. జరిగింది చెప్పినా మొత్తం మీ కళ్ళ ముందే ఉన్నది. మీరే ఆలోచన చేసి నిర్ణయం చేయాలి. ఒకవేళ మీరు దయచేసి ఓటేసి మళ్ళా నేను గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకోండి, అవుతాడా? గెలుస్తామా? గెలుస్తామన్న చేయలే పురుజరు ఒకసారి గెలుస్తాం కదా, గెలుస్తాం. గెలంగానే ఇప్పుడు చేయబోయే పనులు చాలా, ఒక 4-5 పనులు, మంచి పనులు ఇవాళ దేశంలో ఎవరు చేయరు. ఇప్పుడు చేస్తున్న వాటిని ఇంకా పెంచుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమాల కుటుంబానికి పంపిస్తున్నాడు కేసీఆర్. మన దగ్గర కూడా 9 మంది చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. కొందరు ఏమంటున్నారంటే, అయ్యా భూమి ఉన్నోళ్ళు సరే చనిపోయిండ్రు మీరు ఇస్తున్నారు, మరి మాకు భూములే లేవు కదా, మా ఇంట్లో కూడా సంపాదిస్తే ఆయన చనిపోతే మరి మాగతే ఏం కావాలన్న మాట మాట్లాడుతుంది. అది వాస్తవమైన కోరికనే. అందుకోసమే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటున్నామంటే, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రాగానే ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షలు పోతున్నదో ఇంటికి, భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తాం. ఇది చాలా పేద కుటుంబాలందరికీ కూడా లాభం జరిగే విషయం. చాలా మానవీయ కోణంలో వచ్చి ఇట్లా ఎవ్వరు చెయ్యరు. ఒకటి ఇది అర్థమైంది కదమ్మా. రెండోది, ఈ ఆరోగ్యశ్రీ కార్డుల కింద మనం కుండ ఆపరేషన్లు కావచ్చు, ఇంకా పెద్ద పెద్దవి కావచ్చు, ట్రీట్మెంట్లు చేయించుకుంటాం. ఇంతకుముందు డబ్బులు తక్కువ ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ మనం గెలవంగానే దాన్ని 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాం. అంటే 15 లక్షల రూపాయల దాంట్లో కూడా
మనం పైసలు కట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్ గవర్నమెంటే కడుతుంది. ఇగో ఇది కూడా పేదలందరూ కూడా లాభం జరిగే విషయం. మూడోది ఏంటంటే కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లోకి పెన్షన్ పోదు, రైతు బంధు పోదు. ఎందుకంటే అలా భూమి ఉండదు, ఆమెకు వయసు ఉండదు, బీడీలు చేసు రాదు, ఆమెకి ఏది పోదు. ఆమెకు కోపం ఉంది, నాకు ఏది వస్తలేదు, అందరికి అన్నీ వస్తున్నాయని. ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని 480 పెన్షన్లు వస్తున్నాయి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? సరే, ఒక ఇంట్లో అత్త కోడలు కూడా వస్తున్నాయి. అట్లా అది ఓంగా కూడా ఒక 100 మందికి ఏమి రానోళ్ళు ఉంటారు, మాకేం వస్తలేదు అంటోళ్ళు. ఏమి పోని ఇల్లు ఏదైతే ఉంటుందో, పెన్షన్లు కానీ రైతు బంధు కానీ పోని ఇల్లు ఏదైతే ఉంటుందో, ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు ప్రతి నెల ఇవ్వబడుతుంది. సౌభాగ్య లక్ష్మి, దీని పేరు పెట్టుకున్నాం, సౌభాగ్య లక్ష్మి అని పేరు పెట్టుకున్నాం. మూడు ఆయన అర్థమైందా అమ్మ? ఏ ఇంటికైతే ఏం రాదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. ఇక నాలుగోది గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు ఉన్నదాన్ని 1200 చేసింది నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ. అంటే ఏంది? ఈ గ్యాస్ సిలిండరు, డీజిల్, పెట్రోలు మన చేయిలో ఉండదు, అది కేంద్రం చేయిలో ఉంటాయి 3. ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, గ్యాస్ సిలిండర్ ధర పెంచిండు. ఈ డీజిల్ ధర పెంచంగానే ఏమవుతున్నది? డీజిలే కదా, ఏమున్నది, ఇంత ట్రాక్టర్లో పోసేది కదా, పెరుగుతున్నదని మనం అనుకుంటాం. కానీ అట్లా కాదు. డీజిల్ ధర పెరగంగానే లారీ కిరాయిలు పెరుగుతాయి, ట్రైన్ కిరాయిలు పెరుగుతాయి, రైళ్ల కిరాయిలు పెరుగుతాయి. ఇప్పుడు మన తడపాకల ఊర్లకి నూనె కావాలి, నూనె ఆ దుకాణంలోకి వస్తుంది, కిరాణా దుకాణంలోకి 7 కిలో రావాలి హైదరాబాద్కి వెళ్ళి. అట్లా నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, సబ్బు కావచ్చు, పేస్ట్ కావచ్చు, 7 కిలో రావాలా, లారీలలో రావాలి. 40 రూపాయలు డీజిల్ని 100 రూపాయలు చేసిండు. 40 రూపాయలు ఉన్నప్పుడేమో 20,000 10,000 కిరాయి తీసుకుంటాడు. ఇవాళ 100 రూపాయలు డీజిల్ కాగానే 30,000 కిరాయి తీసుకుంటున్నాడు. అటు 30,000 కిరాయి తీసుకోగానే అవి సామాన్లు లారీలు వచ్చే సామాన్లు అన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి. ఇగో ఇది అసలు జరుగుతున్న విషయం. అందుకే మన అన్ని 2-3 రేట్లు పెరిగిపోయినాయి అన్ని ధరలన్నీ. కేసీఆర్ ఏమో 100, 200, 1000 చేసి 1000, 2000 చేసి మన ఇంటికి పంపిస్తుండే, వీడేమో ధరలు పెంచుకుంటే అటు తీసుకుపోతాడు. అర్థం నిజంగా నేను చెప్పాను, అబద్ధం చెప్పాను, ఫస్ట్ చెప్పిన దేవుడి మీద ఒట్టేసి చెప్తా అని చెప్పిన. నేను చెప్పిందంతా నిజమే. పోషమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసి, కేసీఆర్ ఏమో పొతం చేద్దామని చూస్తే వీళ్ళేమో మాయం చేస్తారు. సేమ్ అట్లనే 400, 1200 చేసి. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు 400 రూపాయలే కట్టుర్రి, మిగతా 800 కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడు సిలిండర్కి. ఇక 5వది కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం. కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తినేటోళ్ళు తింటున్నారు, కొందరేమో సాటుకు అమ్మేస్తున్నారు మంచిగా. ఈ సాటుకు అమ్మేసే విషయం కేసీఆర్కి తెలిసి మీరు దాంట్లో అమ్మి మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. మళ్ళా ఇవి అమ్ముడేందుకు, దాంట్లో పైసలు వేసి కొనుడేందుకు? మళ్ళా ఇక ప్రభుత్వం మనది రాగానే మొత్తం కంట్రోల్ బియ్యం సప్లై సన్న బియ్యం చేసుడు. ఇక దొడ్డు బియ్యం లేదు. ఇక 6వది పెన్షన్లు చెప్పిన కదా ఇంతకుముందు. పాత 380, కొత్త 100, 480 మందికి ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నది. ఇది మనం గెలవంగానే 3000 రూపాయలు అవుతుంది. సపోర్ట్లు లేవంటే నిన్న ఆయన ఎక్క చెప్పిపోయిండే, అందుకోసం సపోర్ట్లు లేవు. నేను మళ్ళీ 5 ఏళ్ళకి వస్తా కదా, వచ్చినప్పుడు నన్ను ఊళ్ళకి అడిగకూడదు. అట్లనే రైతు బంధు అంటే ఇది నేను ఏం చెప్తున్నా, ఇది కేసీఆర్ మొదల నుంచి అట్లనే 100ది 1000 చేసిండు, నిరందికి ఇచ్చిండు, 1000 2000 చేసిండు, నిరందికి ఇచ్చిండు. అట్లనే 2000 3000 చేస్తాడు, మళ్ళా 3500 4000 పెంచుకుంటా పోతాడు. ఓ పద్ధతి ప్రకారం పెంచుకుంటా పోయిన కేసీఆర్ ఓట్ల కోసమే ఉండడం, పోయేటోళ్ళు పోలే, ఓట్ల కోసమే అగాధని చెప్పేటోళ్ళేమో వాళ్ళు. పద్ధతి ప్రకారంగా పెంచుకుంటా పోయి మనకు కరెక్ట్ ఇచ్చేటోడు కేసీఆర్. ఇది దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
అట్లనే రైతు బంధు కూడా ఫస్ట్ 8,000 ఇచ్చిర్రు, తర్వాత 10,000 చేసిండు, మళ్ళా ఇప్పుడు గెలంగానే 12,000 రూపాయలు ఎకరం చేస్తా అంటున్నాడు. ఆ 12,000 మళ్ళా 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు. అట్లా పద్ధతి ప్రకారం పెంచుకుంటూ రైతు బంధు కూడా 10,000, 16,000 రూపాయలు ఎకరం అవుతుంది. ఇది కూడా కాలేదనుకుని నేను మళ్ళీ 5 ఏళ్ళకి మైక్ పట్టుకొని వస్తే నన్ను తడపాకలులోకి రానియకూరి అటు ట్రాక్టర్లు అడ్డం పెట్టుడు, ఇటు ట్రాక్టర్లు అడ్డం పెట్టుడు. ఇగో ఇది ఏమేం చేసామో, ఏం మళ్ళా మీ దయతోటి గెలంగా ఏం చేస్తామో దమ్ముకొచ్చిందా అంతా చెప్పిన. ఇక రుణమాఫీ కూడా మంచిగా గుర్తు చేసుకుంటాం. రుణమాఫీ కూడా మొత్తం 16,000 కోట్ల రుణమాఫీ, 19,000 కోట్ల రుణమాఫీ, 13,000 కోట్లు అయిపోయింది. ఒక 6,000 కోట్లు ఉందంటే 3వ భాగం ఉన్నది. 2 బాళ్ళు అయిపోయింది, 1 పాలు ఉన్నది. వీళ్ళు అడ్డం పడతాండ్రు, మేము ప్రయత్నం చేస్తున్నాం దాన్ని తీయనీకి, అడ్డం తీయనీకి. కానీ ఎలక్షన్ కదా, ఇక నేను ఎక్కువ ఎవరిని అనలేను. ఈ ఎలక్షన్లతోటి సంబంధం లేకుండా ఒక్కసారి ముఖ్యమంత్రి ఫైల్ ఆర్డర్ అయిపోయింది, గవర్నమెంట్ జీవో ఇచ్చిర్రు అంటే ఎవరున్నది కావాల్సిందే అంతే. రుణమాఫీగా ఎవరికన్నా రాదు అన్న భయం ఉంటే వాళ్ళకి నా భరోసా ఇయ్యండి, నా గ్యారంటీ ఇయ్యండి. వాళ్ళకన్నా రాలేదనుకో నేను ఇస్తా, అలాగే నా గ్యారంటీ. గవర్నమెంట్ అంటే అట్లా బట్టిగా నడదు, దుకాణం కాదు అది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్, అది ఆర్డర్ అంటే ఆర్డరే ఉంటుంది. అట్లా ఓళ్ళు చెప్తే అట్లా చెప్తే నాట్యమాడినట్టు ఉండదు. అట్లనే ఈ ప్రొసీడింగ్లు ఫేకు, రుణమాఫీ రాదు, ఇట్లా అంతా మనల్ని ఆగం చేసి కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేసే పని కేసీఆర్ అట్లా చెప్తే చేస్తాడు. కరోనా లాంటి సమయంలో కూడా మన రైతు బంధు ఆగలే, మీరు గుర్తు చేసుకోవచ్చు. అట్లా కాబట్టి అన్ని విషయాలు చెప్పినా ఇప్పుడు నిర్ణయం మీరే తీసుకోవాలి. ఇక మీరు మళ్ళీ నాకు మంచి ఓట్లేసి గెలిపించి మంచి మెజారిటీ ఇస్తే మళ్ళా మీ సేవకుడు ఈ గ్రామానికి అన్ని పనులు చేసి పెడతా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే.